తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మునగాల గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ భూ సమస్యలపై అధికారులకు అర్జీలు సమర్పించారు. రెవెన్యూ సదస్సుకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడంపై ఎంపీటీసీ సభ్యులు లోవరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలు పట్టించుకునే నాథుడు కరువయ్యారని సదస్సుకు హాజరైన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతే వెన్నెముక మాటలకే పరిమితమవుతుందని, ఆచరణలు లేదన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇదేనా అని కొంతమంది ప్రశ్నించారు. ఇంటిమేషన్ అవ్వలేదని మాకు కానీ మాట చెప్పలేదనేది ఎందుకు చెప్పలేదని చెప్పి అడిగితే ఎవరైతే వస్తే చెప్పాం కదా, చేసాం కదా, ఎవరు చెప్పారండి, ఎవరికో చెప్పారంటే మనకు ఇన్ఫర్మేషన్ అవ్వలేదు. కనీసం ఒకసారి చేసి తెలుసుకున్నట్టే సమాధానం చెప్తలేదండి. మరి అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగండి? ప్రజాప్రతినిధులను పట్టించుకోకపోతే ఎలాగండి? ప్రజాప్రతినిధులు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు పని అవసరం లేదనక అది ఒకసారి ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కూడా చూసుకుంటారండి. రద్దన్నారండి చంద్రబాబు గారు. మేము తొలి సంతకం పెట్టాం, మామూలు పూర్వంతా కంటిన్యూ చేస్తా అన్నారు, చేయలేదు. మళ్ళీ గ్రామ సభలు పెట్టారు, ఇవి అవుతలేదండి. అదండి మా పిండి మాత్రం వస్తలేదండి. మాకు చాలా అవస్థపడుతున్నాం. రైతులు 2 పంటలు పోనీ మన చేతంలో ఏం చేస్తారంటే రైతు తుఫాన్ల వల్ల రైతు పాడైపోతున్నాడు. పిండి రోజు కూడా పిండి సరిపడతారు. వస్తుంది అన్నారు, రావట్లేదు.